అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు చెదిరిన సిగ్గు. ఈ కథని రచించిన వారు కృష్ణ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, కూరగాయల మార్కెట్లో ఒక సంచి నిండా కూరగాయలు నింపుకున్న రామయ్య మళ్ళీ వారం రోజుల పాటు ఇంత దూరం రాకుండా ఉండాలని ఆ సంచిని సైకిల్కి తగిలించి మరో సంచిలో కూరగాయలు నింపడానికి వెళ్ళాడు. అంతలో ఎవరో తను కొనుక్కున్న కూరగాయల సంచి కనిపించడం లేదని అరిచారు. భయంతో తన సైకిల్ దగ్గరికి వెళ్ళాడు. అనుకున్నంతే జరిగింది. ఎవడో అపరిచితుని సంచితో పాటే రామయ్య సంచి కూడా పట్టుకెళ్ళిపోయాడు. 100 రూపాయలు గంగలో విసిరేసినట్లే అయ్యింది. చాలా బాధపడ్డాడు. మొగాడి బాధ బయటకు కనిపించేది కాదు. ఇంట్లో తెలిస్తే గొడవే. అందుకే మరో సంచిలో కొన్ని నింపుకున్నాడు. జనాల్లో మానవత్వం లేదయ్యా. అడుక్కునే వాళ్లకు కాస్తంత దానం చేస్తే ఇలా సంచులు పోవు కదా. సంచిని తూకం తూస్తున్న షాపు యజమాని రామయ్యతో అన్నాడు. అదేంటి బాబు? అర్థం కాక అతని వైపే చూస్తూ అడిగాడు రామయ్య. ఏముంది, జనాలు చిల్లర వేస్తుంటే వాళ్ళు కడుపు నింపుతుంది. అప్పుడు దొంగతనం చేసే ఆలోచన రాదుగా. తనకే సత్యం తెలుసున్నట్లుగా గర్వంగా చెప్పాడు యజమాని. అలాగా బాబు, జనాలు చిల్లర వేయకుండా మీలాంటి గొప్పోరు వాళ్ళకి ఏదో పని చూపిస్తే దొంగతనాలు ఉండవు కదండి, సంచిని అందుకుంటూ అన్నాడు రామయ్య. అంటే ఏంట్రా నువ్వనేది? డబ్బులు తీసుకుంటూ గద్దించాడు రామయ్యను. ఏముంది బాబు, ఇంత పెద్ద కొట్లు మీరొక్కరే అలా కష్టపడే బదులు చేబోదులుగా వాళ్ళని పనిలో పెట్టుకుంటే వాళ్ళ కడుపు నిండుతుంది కదయ్యా, డబ్బులిస్తూ అన్నాడు రామయ్య. ఏంట్రా నువ్వు మాట్లాడేది? పళ్ళు రాల్తాయి, నోరు జాగ్రత్త. ఆ దొంగల ముఠాను షాపులో పెట్టుకోవడమా ఈ జన్మలో జరగదు. చిచి వెధవలు. కుర్చీలో నుంచే ఆవేశపడిపోయాడు యజమాని. మీరన్నది నిజమేనండి, జనాల్లో మానవత్వం లేదు అంటూ బయలుదేరాడు రామయ్య. ఒరే, నోరు జాగ్రత్త అని చెప్పానా? ఇంకొకసారి షాపు వైపు రా, నీ పని చెప్తా అంటూ బిగ్గరగా యజమాని అరవటంతో అందరూ వారి వంకే చూశారు. యజమాని కుర్చీలోంచి లేవలేదు. అవునవును, ఈ రోజుల్లో డబ్బు లేనోడు నోరు కూడా ఎత్తకూడదు, మర్చిపోయాను అనుకుంటూ సైకిల్ తీసుకొని ఇంటికి ప్రయాణమయ్యాడు. 2 సంచుల్లో తెచ్చిన కూరగాయలను పిల్లల చేతికిచ్చి మిగిలిన డబ్బులు భార్య రమణమ్మకిచ్చాడు. కూరగాయలన్నీ చుట్టింట్లోకి తీసుకెళ్లిన ఆడపిల్లలు వేటికవే వేరుగా సర్ది పెడుతున్నారు. అంతలో రమణమ్మ అరుపులు వినిపించాయి. మళ్ళీ గొడవ మొదలైందని చెవులు మూసుకున్నారా ఆడపిల్లలు. నీకెన్నిసార్లు చెప్పాను, సిగ్గురాదటయ్యా, మారవాయిక డబ్బుల్ని లెక్క పెడుతూ అంది రమణమ్మ. ఏయ్, ఏమైందే ఇప్పుడు అలా ఎగురుతావు? మంచం మీద నడుం వాలుస్తూ అన్నాడు రామయ్య. మళ్ళీ తాగొచ్చింది కాక అరుస్తావెందుకు? ఏ జన్మరా నీది అంటూ మంచం దగ్గరికి చేరుకుంది. ఊరికేవే, నీకెప్పుడు అదే ధ్యాస. చూడు, నోరు చూడు, నేను తాగలేదే అంటూ నోరు తెరిచి ఊదాడు. ముందు తాగకపోతే డబ్బులెందుకు తక్కువున్నాయి, 100 తగ్గాయి అంటూ కసురుకుంది. అది అది అంటూ నీళ్లు నమిలాడు. మందు తాగినప్పుడల్లా భార్య గొడవకు దిగటం సహజమే. కూరగాయల సంచి పోయిందని తెలిస్తే ఆది పరాశక్తి అవతారం ఎత్తటం ఖాయమని గ్రహించాడు. 2 చుక్కలు వేశానులే, నెమ్మదిగా అన్నాడు. అదిగో, నాకు తెలుసు, నా బతుకిట్టా నాశనం చెయ్యడానికే నువ్వున్నావు. ఇంట్లో వయసొచ్చిన ఆడపిల్లలున్నారని దొడ్డి కట్టించమని ఎన్నిసార్లు అడిగానో. దొడ్డే కట్టించలేని వాడివి ఇల్లేం కడతావు? మనం బాగుపడతామా ఇంకా అంటూ ఏడుపు లంకించుకుంది. నోరుమై, దొడ్డికి ఇప్పుడేం తొందరొచ్చిందే, చిరాకు పడ్డాడు. ఆడాళ్ల బాధలు నీకేం తెలుసు? బాధొస్తే 2 చుక్కలు తాగి పడుకుంటాం. మేం తాగాలి. పిల్లలు పొద్దున్నే బయటకు పోలేక ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్తుంటే
పట్టించుకున్నావా? వయసొచ్చిన ఆడపిల్లల వైపు అందరూ అదోలా చూస్తున్నారని చెప్పాను కదా. నా మొర ఆలకిస్తేనేగా అంటూ వస్తున్న కన్నీటిని బయట కొంగుతో తుడుచుకుంది. బయట వదిలేసే దానికి 20,000 పెట్టి దొడ్డి కట్టించటం దేనికే దండగా చెంబు పట్టుకొని ఆ పామాయిల్ తోటలోకో చెరుకు తోటలోకో వెళితే ఎవరూ చూడరు, అడగరు. పిల్లలకు లేనిపోని ఆశలు పెట్టమాక, నోరు మూసుకొని ఉండు అంటూ మంచంలోంచి లేచి సిగరెట్ ముట్టించాడు. అలా చెంబు పట్టుకొని రోడ్డు వెంట వెళుతుంటే మొనగాళ్ళు ఎలా చూస్తారో నీకు తెలవదా? ఇంట్లోకి దొడ్డి ఉంటే నలుగురి కళ్ళల్లో పడరు అని మొత్తుకుంటూనే ఉన్నాగా. ఆ తోటల్లో ఏదన్నా పురుగు కుడితే ఏంటి పరిస్థితి? ఈ చిన్న గుడిసెలో 3 ఆడపిల్లలను పెట్టుకొని సంసారాన్ని లాగటం ఎంత కట్టం? నీకేం, లేవగానే బయట తిరుగుతావు. వద్దన్నా వినకుండా పిల్లోడు కావాలంటూ 3 ఆడపిల్లల్ని కన్నాం. ఇంట్లో వీళ్ళను పెట్టుకొని బతికీడ్చేది నేనే కదా. నా కర్మ వాళ్ళ కర్మ అంటూ వస్తున్న పొగకు దగ్గుతూ మంచం పక్కన కూర్చుని ఏడుస్తుంది. ఛీ నీ అంటూ వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళు వెళ్ళు, నీకిదే పట్టుదలో అంటూ చతికిలు పడింది. చిన్నాన కొడుకుది పెళ్ళుందని నెల రోజులు సెలవు పెట్టి గోపాల్ 5 ఏళ్ల తర్వాత అమెరికా నుండి వచ్చాడు. 2 రోజుల నుంచి ఇంటి పక్కనే ఉన్న రామయ్య రమణమ్మల గొడవ వింటూనే ఉన్నాడు. ఇంట్లో అడిగితే వాళ్ళంతే, మనకెందుకులే అన్నారు. బయట వాళ్ళు కూడా అదే అన్నారు. కానీ రోజు గొడవ పడుతుండటం అతన్ని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. లెట్రిన్ కట్టించుకోవడానికి ఎందుకు ప్రయారిటీ ఇవ్వడం లేదో తెలియలేదు. ఏదన్నా పరిష్కారం చూపించాలనుకున్నాడు. భార్యతో చెప్పాడు. స్వయంగా మరుగుదొడ్డి కట్టిస్తే నలుగురు తప్పుగా అనుకునే అవకాశం ఉందని, మిగిలిన వాళ్ళు వాళ్ళకి కట్టించమని అడుగుతారని హెచ్చరించింది. అమెరికాలోలాగా ఇక్కడ ఆలోచించవద్దనేసరికి ఆగిపోయాడు. పరిష్కార మార్గం తెలియక ఆంజనేయస్వామి ఆలయం వద్ద స్నేహితులతో కూర్చున్నాడు. మాటల్లో అతని స్నేహితుడు సీను నాన్న ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారని తెలియడంతో అడిగాడు గోపాల్. సరే కానీ మీ నాన్న ఎలక్షన్లో పోటీ చేస్తున్నారా? ఏదో ఆలోచన రావడంతో సీను వంకే చూస్తూ అడిగాడు గోపాల్. అవునురా, ఈసారి మన కులపోళ్లకే ఛాన్స్ ఇచ్చారు. అందుకే నాన్నని నిలబడమని గొడవ చేయడంతో ఒప్పుకున్నాడు. చందాల కోసం తిరుగుతున్న గుంపును చూస్తూ చెప్పాడు సీను. మరి గెలుస్తారా? ఆదుర్దాగా అడిగాడు గోపాల్. నీ మొహం, మహామహులకే ఈ రోజుల్లో దిక్కులేదు. డబ్బు పెట్టందే గెలవటం కుదరదుబ్బా. రోజు చాలామందితో కూర్చుని మంతనాలు జరుపుతున్నారు. నాకు మాత్రం డౌటే. గోపాలు ప్రశ్నకు మనస్సులోనే నవ్వుకొని శ్రీను చెప్పాడు. మీ నాన్నను గెలిపించే ప్లాన్ నా దగ్గరుంది. సూటిగా శ్రీను వైపు చూస్తూ అన్నాడు గోపాల్. ఏమిట్రా? ఆసక్తిగా గోపాల్ చెప్పే మాట కోసం చూశాడు శ్రీను. మనూర్లో తిప్పి తిప్పి కొడితే 100 ఇళ్ళు కూడా లేవు. డాబాలు కట్టుకున్న వాళ్లను వేళ్ల మీదే లెక్క పెట్టవచ్చుననుకుంటే మరుగుదొడ్డి కట్టించుకున్న వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, అవునా? అంటూ సీను వైపు తిరిగి అడిగాడు గోపాల్. దేని గురించి మాట్లాడుతున్నావురా? ఎలక్షన్కి దొడ్డికి సంబంధమేంటి? ఆశ్చర్యంగా అర్థం కాక గోపాల్ వంక అయోమయంగా చూస్తూ అడిగాడు సీను. ఎవరికి వారు ఇల్లు కానీ లెట్రిన్ కానీ కట్టించుకునే స్తోమత లేనప్పుడు మరొకరు సాయం అడగరు, తీసుకోరు. వాళ్ళకి సిగ్గు. కానీ ఇలాంటి చర్చలు, గుళ్ళు, మసీదులకు మాత్రం చందాలు లక్షల్లో పోగు చేస్తారు. గుడి కోసం అంటే చందా వేసే జనం ఇల్లు కోసం కానీ దొడ్డి కోసం కానీ చందా వేయకపోగా నవ్వుతారు. అవునా కాదా? ఇప్పుడైనా ఆ సిగ్గు ఓడిపోవాలి. నా దగ్గరలో ఐడియా ఉంది అంటూ ఊపిరి పీల్చుకున్నాడు గోపాల్. అంటే మరుగుదొడ్లు కట్టించడానికి చందాలు అడగాల ఏంటి? వామ్మో, నా వల్ల కానీ మా నాన్న వల్ల కానీ కాదురా బాబు, నేను రాను. తర్వాత అందరూ మరుగుదొడ్ల సీను అని పిలుస్తారురా
భయపడ్డాడు సీను. ఆపరా జోకులు. ఆ ప్లాన్ ఏంటంటే, ప్లాన్ చెప్పి మీ నాన్నను కలుద్దాం పద అంటూ లేచాడు గోపాల్. గోపాల్ ప్లాన్కు కన్విన్స్ అయిన సీను వాళ్ళింటికి బయలుదేరాడు. హాయ్ అంకుల్, బాగున్నారా? లోపలికొస్తూ పలకరించాడు గోపాల్. హాయ్ గోపాల్, రారా, ఎలా ఉన్నావు? నువ్వు వచ్చావని సీను చెప్పాడు. ప్రయాణం బాగా జరిగిందా? చూశావుగా, ఇలా మీటింగులలో కూర్చుంటూ వీలు పడటం లేదు. ఎలక్షన్స్ ఇంకో 5 నెలల్లో ఉన్నాయి కదా, గెలిపించే బాధ్యతను మన కార్యకర్తలు తీసుకున్నారు అంటూ సాదరంగా ఆహ్వానించి పక్కనే ఉన్న కార్యకర్తలను చూపించాడు గోవర్ధనరావు. అక్కడే ఉన్న శ్రీను గోపాల్ను మాట్లాడమని సైగ చేశాడు. వాళ్ళిద్దరిని చూస్తూ ఏమీ అర్థం కాక గోవర్ధనరావు ఏమిటన్నట్లు కొడుకు సీను వంక చూశాడు. మీరు గెలవడానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉందంకుల్, అందరినీ గమనిస్తూ అన్నాడు గోపాల్. ఏంటది గోపాల్? రా, ఇలా వచ్చి కూర్చొని చెప్పు అడిగాడు గోవర్ధనరావు. కార్యకర్తలు కూడా గోపాల్ వంక చూశారు. అమెరికా నుండి వచ్చినోడని అతని మాటలకు గౌరవం ఇచ్చారు. అందరిలో మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు మన ఊరిలో చాలామంది మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మొదటి విడతగా మన ఊరిలో కొన్ని కుటుంబాలకు అవి అందే ప్రయత్నం చేస్తే అంతా మీ వెనకే వస్తారు అంకుల్, చెప్పాడు గోపాల్. అక్కడ ఉన్న వాళ్ళల్లో సగానికి పైగా నవ్వారు. తను క్లారిటీగా చెప్పనందుకే నవ్వుతున్నారని గ్రహించాడు గోపాల్. ఏదన్నా చెప్పినప్పుడు కాస్త ఆలోచించండి, అర్థం కాకపోతే అడగండి, అంతేకాని నవ్వొద్దు. అందుకే పరాయి దేశాలు ముందుకెళ్తున్నాయి, మనం మాత్రం ఎదుటివారిని చూస్తూ నవ్వుతూ కూర్చుంటున్నాం. సహజంగానే కోపగ్రస్తుడైన శ్రీను వాళ్ళలా ఒక్కసారిగా నవ్వేసరికి వయోభేదం లేకుండా అందరినీ చూస్తూ కోప్పడ్డాడు. చూడండి అంకుల్, రొటీన్గా ఎప్పుడూ వీధులన్నీ బాగు చేస్తాం, లైట్లు వేస్తాం, రోడ్లు బాగు చేస్తాం, మొక్కలు నాటిస్తాం, రేషన్ కార్డులు ఇప్పిస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం లాంటి మాటలు చెప్పొద్దు. జనం విసిగిపోయారు. మీరు అధికారంలోకి వస్తే వాళ్ళ జీవితాలు ఎంత మెరుగుపడతాయో అని ఆశపడి ఓటు వేయాలి. దానికి కావాల్సింది మాటలు కాదు, చేతలు. దురదృష్టం కొద్దీ అది జరగదు. నేను చేస్తాను, దానికి మీ సపోర్టు కావాలి. ఈ ప్రోగ్రాం అంతా మీ చేతుల మీదుగా జరగాలి. గివ్ మీ ఏ ఛాన్స్ అంకుల్, మిమ్మల్ని గెలిపించే ప్లాన్ ఇది. క్రెడిట్ అంతా మీరే తీసుకోండి, డబ్బులేం ఖర్చు పెట్టనక్కర్లేదు. చిన్నా చితకా ఖర్చులుంటే నేనే పెట్టుకుంటాను. మా నూరి కోసం ఆ మాత్రం చెయ్యలేనా ఏంటి? అసలేం చెయ్యాలంటే అంటూ ప్లాన్ మొత్తం చెప్పాడు గోపాల్. ఇటువంటి ప్లాన్ ఎవరూ అమలు చేయలేదు. ఇదెంతవరకు వర్కౌట్ అవుతుందో అర్థం కాని వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. కానీ శ్రీను మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టాడు. వెనువెంటనే మరికొన్ని చేతులు కలిశాయి. చదువుకున్న వాళ్ళకే సరిగ్గా అర్థం కాదు, అలాంటిది వీళ్ళకేం అర్థమవుతుందిలే. నిన్ను నమ్మడానికి కూడా వాళ్ళు వెనకడుగేస్తారు. ఎంత టాలెంట్ ఉంటే అమెరికా వెళతావు? వాళ్ళకది అర్థం కాదులే కానీ ఈ 4 రోజులు నేను తోడుంటా. వీళ్ళు సపోర్టు చేసినా చెయ్యకున్నా ఆగేది లేదు. పద వెళ్దాం. తండ్రి మనసెరిగిన శ్రీను పరోక్షంగా సపోర్టు ఇవ్వమని అడిగి బయలుదేరబోయాడు. ఆగండి, పిలిచాడు గోవర్ధనరావు. క్రెడిట్ ఇస్తామంటే ఎవరొద్దంటారు? మీ ప్రయత్నం మీరు చేయండి, మా సపోర్ట్ మీకుంటుంది. ఇదంతా మనూరు గురించే కదా. ఒరే సీను, మన కమ్యూనిటీ హాల్ దగ్గర మీటింగు ఉందని దండోర వేయించు అంటూ సీనుకు పనులు పురమాయించాడు గోవర్ధనరావు. గోపాల్ను అభినందించాడు. అతనితోనే మిగిలిన వారు నిలుచున్నారు. ఆంటీ, ఆంటీ, ఊళ్ళో పడగొట్టిన మన చర్చిని మళ్ళీ పెద్దదిగా కడుతున్నామని మీకు తెలుసుగా, అందుకోసం చందాలు అడుగుతున్నా, మీరు కూడా ఇవ్వాలి అంటూ లోపలున్న రమణమ్మను పిలిచారు చందావాళ్ళు. పక్కనే ఉన్న రామయ్య మొహం తిప్పేసుకున్నాడు. ఏం బాబు, మాటి మాటికొచ్చి అడుగుతున్నారు, ఎన్నిసార్లు ఇవ్వాలి? మా దగ్గర డబ్బులు లేవు, వెళ్ళండి అంటూ కసిరాడు రామయ్య. అతని మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు.
లోపలున్న రమణమ్మ కోసం చూస్తున్నారు. ఊహించినట్టుగానే రమణమ్మ 50 రూపాయల నోటుని హుండీలో వేసింది. నేను అడిగితే డబ్బులు లేవంటావు, వాళ్ళొచ్చినప్పుడల్లా ఎంతో కొంత ఇస్తావు, నాకివ్వొచ్చుగా, కోపంగా భార్య వంక చూస్తూ అడిగాడు రామయ్య. ఎందుకు? తాగి తగలెయ్యడానికా? ఇల్లెలా గడుస్తుంది? తిట్టేసి లోపలికి వెళ్ళిపోయింది రమణమ్మ. మాటి మాటికి వాళ్ళకిస్తే ఇల్లు గడుస్తుందా, దొంగ మొహందానా అంటూ అతను తిట్టాడు. అంతలో చాటింపు చప్పుడు వినిపించడంతో ఒక్కసారిగా బజారుకొచ్చాడు. గ్రామ ప్రజలందరూ వినండు హో, ఈరోజు రాత్రి కమ్యూనిటీ హాల్లో సర్పంచ్గా పోటీ చేయబోతున్న మా నూరి గోవర్ధనరావు గారు మీటింగ్ పెడుతున్నారు. ఆడపిల్లల తల్లిదండ్రుల కోసమే ఈ మీటింగు. అందరూ రావచ్చు. రాత్రి కమ్యూనిటీ హాల్ దగ్గర తప్పకుండా రండహో. ఆశ్చర్యపోయాడు రామయ్య. సర్పంచ్గా పోటీ చేసేవారు ఇంటింటికి తిరిగి ఓట్లు అడగటం పరిపాటి. మరి గోవర్ధనరావు ఆడపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేకించి మీటింగ్ పెట్టడం వెనుక ఆంతర్యం ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. ఆ మీటింగులో ఏమేమి చెప్పబడుతున్నాడోనని కుతూహలం పెరిగింది. అంతూ తేల్చాల్సిందేనని నిర్ణయించుకున్నాడు. చాటింపు వేయించడంలో కొత్త పద్ధతి పాటించడం వలనో, కొత్త విషయమని జనాలు గ్రహించడం వలనో చాలామంది కమ్యూనిటీ హాలుకు చేరుకున్నారు. ఊహించిన దానికన్నా కాస్త ఎక్కువ మంది కనిపించేసరికి ఆనందపడిపోయాడు గోవర్ధనరావు. ఆలస్యం అమృతం విషం అవుతుందని చెప్పాలనుకున్న గోపాల్ ఐడియాను చెప్పడం మొదలుపెట్టాడు. అందరూ మౌనం వహించి ఆతృతగా ఉన్నారు. ఈ మీటింగు ఏ కులానికో, ఏ మతానికో సంబంధించినది కాదు, మన ఊరికి సంబంధించినది. నేనేదో సర్పంచ్గా పోటీ చేస్తున్నానని మీకు చెప్పడానికి ముందుకు రాలేదు. మనూరిలో ఎక్కువ మంది ఆడపిల్లల తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను పరిష్కారం చూపాలని మా అబ్బాయి సీను, వాడి ఫ్రెండ్స్ కలిసి ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. చాలామందికి మరుగుదొడ్లు లేవు. వయసొచ్చిన ఆడపిల్లలు బయటకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడటం వాళ్ళు గమనించారు. మన ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే పథకాన్ని పెట్టారని మీ అందరికీ తెలుసు. టీవీలో యాడ్స్ చూస్తూనే ఉన్నారు. స్వచ్ఛ భారత్ అంటే ఇల్లు, వాకిలి, ఊరు శుభ్రం చేసుకోవడమే కాదు, మరుగుదొడ్డి కట్టించుకోవడం కూడా అందులో భాగమే. ఈ విషయం వీళ్ళు చెప్పాకే తెలిసింది. అప్లికేషన్ పెట్టి ఆఫీసుల చుట్టూ తిరగలేక చాలామంది ముందుకు రావడం లేదు. ఒక మరుగుదొడ్డు గురించి లోన్ పెట్టుకోవడానికి మనలో చాలామందికి సిగ్గు. అందుకే ఇలాంటి ఉపయోగమైన మంచి పథకాలెన్నిటినో మనం వాడుకోలేకపోతున్నాం. ఇక ఈ సిగ్గు ఓడిపోవాలి. నేను చెప్పేది ఏమిటంటే, మీలో ఎవరెవరు మరుగుదొడ్డి కట్టించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు రేపు మా ఇంటికి ఆధార్ కార్డు పట్టుకొని రండి. మీకేం ఖర్చు లేకుండా ఆఫీసుల చుట్టూ తిరిగి మీకు లోను వచ్చేలా మా అబ్బాయి, వాడి ఫ్రెండ్స్ చూసుకుంటారు. నేను దగ్గరుంటాను. వాళ్ళు ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాలో చెప్తారు. అక్కడ పెడితే సరిపోతుంది. ఇందులో మీకు పోయేది లేదు, మాకు వచ్చేది లేదు. కానీ మన ఊరు స్వచ్ఛ గ్రామం అవుతుంది, ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలియదు. కాబట్టి ఈ 2-3 నెలల్లోనే పనులన్నీ పూర్తయిపోవాలి. మనకి సాధ్యమైనంత మేర అప్లికేషన్లు పెట్టుకుందాం. పెట్టుకున్న వాళ్ళందరికీ లోన్ వచ్చేలా పార్టీ వాళ్ళతో నేను మాట్లాడతాను. జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో నేను గెలిస్తే ఇలాంటి మంచి మంచి పథకాలు ఊరు బాగు కోసం ఇంకేం ఉన్నాయో తెలుసుకొని చేయిస్తానని హామీ ఇస్తున్నాను. మరి రేపు ఆధార్ కార్డులు పట్టుకొని మీలో ఎవరెవరు వస్తారు అంటూ తన ఉపన్యాసాన్ని ఆపేసి అందరి వంక చూశాడు గోవర్ధనరావు. ఎవరూ చేతులు ఎత్తకపోయేసరికి కంగారు పడ్డాడు. పల్లెటూరుల్లో ఏదైనా పని చేసినా ఎవరు చేశారు, ఏ పార్టీ వాడు అంటూ సమాచారమంతా సేకరించి పెడతారు. అవసరం వచ్చినప్పుడు దాన్ని బయటికి లాగి పలానా రోజున పలానా పార్టీతో తిరిగావు కదా, వాళ్లతోనే పని చేయించుకో అనే రకాలే ఎక్కువ. బహుశా జనాలు దీన్ని ఊరి సమస్యగా చూడకుండా పార్టీ పనిగా చూశారేమో అని అనుమానపడ్డాడు. అయినా ఖర్చు లేకుండా ఆఫీసుల చుట్టూ తిరిగి పని చేయిస్తామన్నా ఎందుకు చేతులు ఎత్తడం లేదో అర్థం కాక బుర్ర కొక్కున్నాడు.
గోపాల్ రాసిచ్చింది అట్లాగే చదివితే చేతులు ఎత్తేవాళ్లేమో అనుకున్నాడు. సొంత తెలివితేటలు వాడినందుకు కొంచెం చింతించాడు. ఇదంతా గోపాల్ పనే అయ్యుంటుందని గ్రహించిన రామయ్య వెనక్కి తిరిగి గోపాల్ వంక చూశాడు. చెయ్యి ఎత్తమని సైగ చేశాడు గోపాల్. భార్యాభర్తలు రోజూ గొడవ పడటం గోపాల్ చూస్తున్న సంగతి రామయ్యకు తెలుసు. 1-2 సార్లు అడిగిన సంగతి కూడా గుర్తే. ఇటువంటి ఐడియాలు రాజకీయ నాయకులకు రావని తెలుసు. బాగా ఆలోచించాడు. నాన్న, ఇంట్లో దొడ్డి కట్టించవా ప్లీజ్? వానొచ్చినప్పుడు బయటకెళ్ళాలంటే భయం వేస్తుంది నాన్న. అమ్మ అయితే భయం వేసి ఒక్కొక్కసారి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందోనని రాత్రిపూట అన్నం కూడా తినడం లేదు. నీకు చెప్పొద్దంది నాన్న అంటూ దీనంగా ఎన్నోసార్లు అడిగిన పెద్ద కూతురి మొహం జ్ఞాపకం వచ్చింది. మందు మత్తులో ఎన్నోసార్లు చెవికెక్కించుకోలేదు. కానీ ఇప్పుడు జ్ఞాపకం వచ్చేసరికి బాధ ఆవహించింది. తన మొహమాటానికి తనే సిగ్గుపడ్డాడు. రేపు నేను వస్తాను అంటూ చెయ్యి ఎత్తాడు రామయ్య. అంతకుముందే ఇంకో చెయ్యి ఎత్తి ఉండటంతో పక్కకి చూశాడు రామయ్య. తన భార్య రమణమ్మ చెయ్యి. తనకన్నా ముందే చెయ్యెత్తి ఆమె అభిమతాన్ని తెలిపింది. ఒక్కసారిగా వారి వంకే చూశారందరూ. ఈసారి మొహమాటం పడలేదిద్దరు. అదెంతవరకు నిజమోనని చాలామంది నిలబడిపోయారు. నమ్మకం కలిగిన చాలామంది చెయ్యెత్తారు. ఇన్నాళ్ళు తమ సిగ్గుని దాచుకుంటూ చీకటిలో బ్రతికారు. గోపాల్ సంకల్ప బలం వల్ల వెలుగుబాట పట్టారు.